ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము డిసెంబర్ 1, 2024 పరిశుద్ధ లేఖన భాగం నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, యేసుక్రీస్తుల వారు 2000 సంవత్సరాల క్రితం దావీదు పట్టణములో ఆయన జన్మించాడు. ఆయన సమస్త మానవాళి కోసం తన మహిమను విడిచి, తన యొక్క మహిమను విడిచి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించడానికి, ప్రతి పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి విడుదల కలిగించడానికి, వెలుగడ దయచేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అయితే మానవ కోటి అంతా కూడా పాపము చేత, శాపము చేత ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, భయంకరమైన మరణఛాయలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నశించుచున్న వారిని వెతికి రక్షించాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయన్ని నిత్య జీవానికి తీసుకొని వెళ్ళే దేవుడు ఆయన. మానవులు ఈ లోకంలో ఎన్ని దినాలు బ్రతికినా ఒక దినం ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. అయితే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారికి మరణం లేదు, వారికి నిత్య జీవం ఉన్నదని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. యేసు ప్రభు అందుకనే ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు అనంటే, నిన్ను నన్ను ఆయన నిత్యోత్సవంలో ఉంచడానికి, మనల్ని అందరినీ ఆయనతో కూడా తీసుకుని వెళ్ళడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు రకరకాల సమస్యల చేత బాధపడుతూ ఉన్నావేమో, అనారోగ్యం చేత బాధపడుతున్నావేమో, ఆర్థిక సమస్యల చేత నువ్వు బాధపడుతున్నావు. అయితే యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు రా. నువ్వు వచ్చినట్లయితే, ఆయన యందు విశ్వాసమును ఉంచినట్లయితే నీ ప్రతి సమస్యకు పరిష్కారం అని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. యేసయ్య ఈ లోకానికి వచ్చి అనేకులకు విడుదలిచ్చాడు, అనేకులకు స్వస్థత ఇచ్చాడు. కుంటివారికి, గుడ్డివారిని, మరణించిన వారిని సైతం ఆయన లేపాడు. మహోన్నతమైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీవు ఆయన పిలుపుకు లోబడినట్లయితే, ఆ యేసునందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నీ జీవితంలో యేసయ్య అద్భుతము చేయబోతున్నాడు. బూదిగంత నివాసులారా, యెషయా ప్రవక్త అంటున్నాడు, ఆయన వైపు చూచి రక్షణ పొందుడి. ఆయన ఎవరంటే యేసుక్రీస్తుల వారే. ఆ యేసు మార్గం, యేసే సత్యం, యేసే జీవమని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్లయితే మరణము ముళ్ళు విడిచి మృత్యుంజయుడే తిరిగి లేచిన దేవుడు మనతో ఉన్నాడని నీవు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే ఆయన తప్పక నిన్ను తన కుమారునిగా, తన కుమార్తెగా స్వీకరించబోతున్నాడు. ఈ క్షణం ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచించుకో. నీకున్న ప్రతి పరిస్థితులను, నీకున్న ప్రతి సిచ్యువేషన్స్ అన్నిటినీ ఆయన మార్చబోతున్నాడు. అయితే నీ హృదయాన్ని తెరిచి, యేసయ్యా నాలోనికి రండి, నాలో జన్మించండి అని నీవు అడిగినట్లయితే ఆయన తప్పక నీకు సహాయం చేయబోతున్నాడు. లెట్ us ప్రే. ప్రార్థించుకుందాం. మళ్ళీ మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మా కొరకు పుట్టి ఉన్నాడు. అవును ప్రభువా, మీరు మా కోసం జన్మించారు. మా పాపము నుండి, మా శాపము నుండి, మా రోగము నుండి, మా బలహీనతల నుండి మమ్మల్ని వెతికి రక్షించిన మహోన్నతమైన దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలు, ఘనతలు, మహిమలు, ప్రభావాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభువా, ఎందరో సమస్యల చేత, ఎందరో రకరకాల బాధలు, వేదనల చేత ఉంటున్నారు. సాతాను బంధకాల చేత, కట్ల చేత ఉంటున్నారు. మరణ పడకలో ఉంటున్నారు. యేసయ్యా, నీ యందు విశ్వాసం ఉంచితే ప్రతిదీ తొలగిపోవునని లేఖనాలు సెలవిస్తున్నాయి. అవును ప్రభువా, నీ వాక్కుకు లోబడినట్లయితే, నిన్ను వెంబడించినట్లయితే నిత్య జీవాన్ని ప్రసాదిస్తావని సెలవిచ్చిన గొప్ప దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఈ లైవ్ ద్వారా దైవ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని మీరు దర్శిస్తున్నందుకు స్తోత్రములు. వారికి ఉన్న ప్రతి బంధకాలు,
ప్రతి చైన్స్, ప్రతి ఒక్క సంఖ్యలో వాటన్నిటి నుంచి మీరు విడుదలిస్తున్నందుకు స్తోత్రంలో, నెమ్మది లేని వారికి నెమ్మది దయచేస్తున్నందుకు స్తోత్రంలో, సమాధానం లేని వారికి సమాధానాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల ప్రార్థన దీవెనలో ఆశీర్వాదాల చేత నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆ రక్షకుడైన యేసుక్రీస్తు నీలో జన్మించాలనుకుంటున్నాడు. నీ హృదయాన్ని తెరిచినట్లయితే ఆయన తప్పక నీలో జన్మించి నిన్ను నడిపించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రతిరోజు గమనించండి ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ప్రతిరోజు దైవ వాక్కు మీ యొద్దకు రాబడుచున్నది. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దైవ వాక్కును మీరు ప్రతిరోజు వినండి, ఆశీర్వాదాలు పొందుకోండి.